హలో గాయ్స్, వెల్కమ్ టు ట్రెండ్ టుడే. ఈ రోజు ట్రెండింగ్ టాపిక్ ఫిడ్జెట్ స్పిన్నర్. ఫిడ్జెట్ స్పిన్నర్ అంటే ఏంటి? ఫిడ్జెట్ స్పిన్నర్ ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, అండ్ ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ని షేక్ చేస్తుంది, ట్రెండింగ్గా మారిపోయింది ఫిడ్జెట్ స్పిన్నర్. సో మొత్తానికి ఫిడ్జెట్ స్పిన్నర్ గురించి జీవిత చరిత్ర మొత్తం తెలుసుకుందాం, దీని ద్వారా ఉపయోగం ఏంటిదో తెలుసుకుందాం, అండ్ ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఫిడ్జెట్ స్పిన్నర్ ఉందా? ఉంటే మీరు దీన్ని యూజ్ చేస్తున్నారా? సో యూజ్ చేసినట్లయితే ఎంతమందికి స్ట్రెస్ తగ్గింది? సో కామెంట్ రూపంలో తెలియచేయండి రైట్ నౌ. సో ప్రపంచవ్యాప్తంగా దీన్ని కొనే ముందు చాలామంది ఇది ఒక స్ట్రెస్ తగ్గిస్తుంది అండ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, ఫోకస్ పెంచుతుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది అని చెప్పేసి ఎన్నో నానా రకాల పబ్లిసిటీని హంట్ చేశారు. సో పబ్లిసిటీని స్టంప్ చేశారు. సో ఆల్మోస్ట్ అండ్ ప్రతి ఒక్కరు ఫిడ్జెట్ స్పిన్నర్ అనగానే ఇది ఒక స్ట్రెస్ని తగ్గించే మిషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇట్స్ టోటల్లీ రాంగ్. సో ఇది స్ట్రెస్ని తగ్గించదు అండ్ స్ట్రెస్ని తగ్గించడంతో పాటు ఫోకస్ని పెంచదు. సో అలా అనుకుంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇది వాలిపోయేది అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా దీన్ని రిక్వైర్ చేసేవాళ్ళు స్ట్రెస్ తగ్గించడానికి. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే వరల్డ్ వైడ్గా డయాబెటీస్ ఎంత ఇదిగా ఫామ్ అయిపోయిందో స్ట్రెస్ కూడా ప్రతి ఒక్కరిలో అక్కడ ఇమిడిపోయింది. సో అలా ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయాల్సి వచ్చేదన్నమాట. కానీ ఎక్కడో 90స్లో ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది పుట్టింది. సో ఫిడ్జెట్ స్పిన్నర్ పుట్టిన తర్వాత చిన్నగా ఎక్కడో ఒక దేశంలో దీన్ని యూజ్ చేసేవాళ్ళు. సో నన్ ఆఫ్ దెమ్ దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత 2016 సమ్ టైంలో జస్ట్ ఎక్కడో వాళ్ళ బామ్మనో లేకుంటే వాళ్ళ కొలీగ్సో వాళ్ళ ఫ్రెండ్సో ఒక బ్లాగర్కి ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో తను ఆ విషయాన్ని ఒక బ్లాగ్లో షేర్ చేసుకోవడం జరిగింది. సో బ్లాగ్లో షేర్ చేసుకున్న తర్వాత చిన్నగా ఆ ఫేమస్ బ్లాగ్ కాస్త వరల్డ్ వైడ్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ బ్లాగ్లో ఫేమస్ వైజ్డ్గా ఆ బ్లాగ్లో రాసిన ఆ కంటెంట్ అండ్ ఈ ఫిడ్జెట్ స్పిన్ చాలా ఫేమస్ అయిపోయింది. సో అసలు ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ అంటే ఏంటి, ఏం సంగతి, ఎలా అంటే, అండ్ తను ఆ బ్లాగ్లో రాసింది ఏంటిదంటే పలానా 90స్లో ఒక ఫిడ్జెట్ స్పిన్ ఉండేది. సో దీన్ని ఈ విధంగా యూజ్ చేసేవాళ్ళు, స్ట్రెస్లో ఉన్నవాళ్ళు అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకునే వాళ్ళు అండ్ ఫోకస్ పెంచుకునే వాళ్ళు దీన్ని ఈ విధంగా యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి జస్ట్ తనకు తెలిసిన ఒక అభిప్రాయాన్ని ఒక బ్లాగ్లో రాయడం జరిగింది. సో ఆ బ్లాగ్ కాస్త వరల్డ్ వైడ్గా టోటల్ సోషల్ మీడియాస్లో స్ప్రెడ్ అయిపోయింది. సో అండ్ ఆ ఆర్టికల్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం లాంటిది చేయడం జరిగింది అనమాట. సో అలా ఒక్కొక్కటి పాతుకుపోయి ది మోస్ట్ బిగ్గెస్ట్ ఏదైతే ఉన్నాయో ఈ కామర్స్ సైట్స్ అన్ని కాస్త ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ని రెడీ చేయడానికి రెడీ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే ఫిడ్జెట్ స్పిన్నర్ 50 రూపీస్ నుంచి 5000 వరకు, 500 రూపీస్ వరకు కూడా దొరుకుతున్నాయి అన్నమాట ఈ కామర్స్ సైట్స్లో. అండ్ చైనా లాంటి దేశాలు కూడా ది మోస్ట్ పాపులర్ ఫిడ్జెట్ స్పిన్నర్స్ని కూడా తయారు చేయడం జరిగింది. సో తనకు కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్ పక్కన పెట్టేసి ఫిడ్జెట్ స్పిన్నర్ మీదనే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంతగా ఫేమస్ అయిపోయింది అండ్ ప్రతి ఒక్కరు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. గూగుల్లో సెర్చ్ చేసే ప్రతి మ్యాటర్ ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా SEO కంటెంట్ అయిపోతుంది. అంటే వరల్డ్ వైడ్గా ఎవరు ఏదైతే టైప్ చేస్తుంటారో అది ఒక కీ టూల్గా మారిపోతూ ఉంటుంది. అలా మనం F అని సెర్చ్ చేయగానే అండ్ గూగుల్లో ఫిడ్జెట్ స్పిన్నర్ గురించి చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా దీని గురించి ట్రెండింగ్ నడిచింది. ఫస్ట్ థింగ్, మీరు అనుకున్నట్టుగా ఫిడ్జెట్ స్పిన్ యూజ్ చేయడం ద్వారా స్ట్రెస్ లాంటిది తగ్గదు, ఫోకస్ లాంటిది తగ్గదు. ఇది ఒక అడిక్ట్ అయిపోయే వస్తువు మాత్రమే తప్ప దీన్ని యూజ్ చేసుకొని ఎటువంటి బెనిఫిట్స్ లాంటివి లేదనమాట. చిన్నప్పుడు మనం ఎన్నో ఆటలు ఆడుకొని ఉంటాం. బొంగరాల ఆట మీకు అది తెలుసా? బొంగరం అంటారు. దాన్ని తిప్పేసి నేలకేసి కొట్టగానే తిరుగుతూ ఉంటుంది సర్ర అని చెప్పేసి, లేదా చేతికి వచ్చిన స్టిక్ లాగా ఉంటుంది, దాన్ని తిప్పగానే తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసినా కూడా స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అంటారు, రైట్? బొంగరాల ఆట చాలా మంది ఆడుంటారు చిన్నప్పుడు. ఒక తాడేసి దాన్ని చుట్టి కిందేగానే అది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసినా కూడా స్ట్రెస్ తగ్గి ఉండాలి మనకి. అండ్ మనకి చేతికి చిన్న స్టిక్ లాగా ఉంటుంది, దాన్ని తిప్పినా కూడా తిరుగుతూ ఉంటుంది, దాన్ని చూసినా కూడా స్ట్రిక్ అయిపోతూ స్ట్రెస్ తగ్గి ఉండాలి. బట్ ఇలా చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాం. బట్ నేను చెప్పేది ఏంటిదంటే, అండ్ ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ కోసం పెద్ద మొబైల్ కంపెనీలు అండ్ ఆటోమేటిక్గా ఏంటిదంటే అండ్ కొన్ని దేశాలలో ఫిడ్జెట్స్ని స్పిన్నర్ని వెనక ఫిట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో బాగా అలవాటు ఏంటిదంటే ఫిడ్జెట్ స్పిన్నర్కి బదులుగా మొబైల్ని బాగా తిప్పుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ని బాగా తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పినప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కరికి. అండ్ అదే మొబైల్ని కాకుండా ఫిడ్జెట్ స్పిన్నర్ తిప్పితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్
కొన్ని దేశాలలో మొబైల్కి బ్యాక్ సైడ్లో స్పిన్నర్ని కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా మొబైల్కి కూడా యాడ్ అయిపోయి స్పిన్నర్ లాంటి మొబైల్స్ కూడా వచ్చేసాయి మార్కెట్లోకి, ఎన్నో రిలీజ్ అయిపోయాయి. కానీ ఒక మాట అయితే చెప్తున్నాను, దీని ద్వారా ఎటువంటి యూజ్ లేదు. దాదాపు పెద్ద పెద్ద దేశాలలో అండ్ స్కూల్స్లో స్టూడెంట్స్ అన్నిటికీ దీన్ని బ్యాన్ చేయడం కూడా జరిగిందనమాట. సో అంతగా పాతుకుపోయింది, అంతగా ట్రెండ్ అయిపోయింది ఈ ఫిడ్జెట్ స్పిన్నర్. సో ఫిడ్జెట్ స్పిన్నర్కి ఇంకో పేరు ట్రై స్పిన్నర్ అని చెప్పేసి కూడా అంటారు. కొన్ని చోట్ల కొన్ని దేశాలలో సో ఒక్కొక్క రకాలుగా ఒక్కొక్క పేర్లతో పిలుచుకోవడం జరుగుతుంది ఫిడ్జెట్ స్పిన్నర్ని. కానీ నేను చెప్పే ఫైనలైజ్ ఏంటిదంటే, ఫిడ్జెట్ స్పిన్నర్ ద్వారా ఎటువంటి యూస్ లేదు అండ్ ఎటువంటి వాటిని తగ్గించదు, స్ట్రెస్ని తగ్గించదు. ఇది ఒక టైం పాస్ లాంటి వస్తువు మాత్రమే. బట్ ఏదో టైం పాస్ కింద మీరు వాడుకోవాలి అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇంకో చిన్న విషయం చెప్పాలంటే, ఈ రోజుల్లో ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ కాస్త సెలబ్రిటీలను సైతం అట్రాక్ట్ చేసింది. సో మీరు చూసినట్లయితే రీసెంట్గా దువ్వాడ జగన్నాథం సో డీజే సినిమాలో అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ని యూజ్ చేయడం అండ్ దాంతోపాటు ఆడియో ఫంక్షన్లో దాదాపు ఈ ఫిడ్జెట్ స్పిన్నర్తోనే ఆడుకోవడం లాంటిది కూడా జరిగిందనమాట. అంటే స్ట్రెస్కి గురైనప్పుడల్లా దీన్ని తిప్పుతూ ఉంటే, దీన్ని చూస్తూ ఉంటే సో అదొక ఫీల్ కలుగుతుంది. సో స్ట్రెస్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం. సో ఒక నమ్మకంతో మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నారా, టైం పాస్గా యూజ్ చేస్తున్నారా అనేది నన్ ఆఫ్ దెమ్. కానీ ఇది ఒక ఆట వస్తువు మాత్రమే, ఎటువంటి యూజ్ లాంటిది దీని ద్వారా ఉండదు. బట్ ఇది ఇప్పట్లో యూత్ కాస్త దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు. యాజ్ ఎ టైం పాస్, ఒక స్టైల్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. అంతకు మించి దీని ద్వారా స్ట్రెస్ తగ్గదు, ఫోకస్ పెరగదు అండ్ కాన్సన్ట్రేషన్ పెరగదు. ఫిడ్జెట్ స్పిన్నర్ ఈజ్ ఎ టైం పాస్ టాయ్, దట్స్ ఆల్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ మీరు ఫిడ్జెట్ స్పిన్నర్ని యూజ్ చేసి ఎంతవరకు కాన్సన్ట్రేషన్ పెంచుకున్నారు, ఎంతవరకు స్ట్రెస్ తగ్గించుకున్నారు, ఎంతమంది ఫిడ్జెట్ స్పిన్నర్ని కొన్నారనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ట్రెండ్ టుడేకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.